హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? మార్నింగ్ ఇంకా టీ పెట్టేస్తున్నాను. టీ తాగేసి ఇంకా పనులు స్టార్ట్ చేసుకుందామని. 2-3 days నుండి పనులు అంత ఎక్కువ చేయకపోయినా గానీ అలసిపోతున్నట్టు అలా అనిపిస్తుంది. ఫాస్ట్ గా ఎండాకాలము ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది అన్నట్టుంది. చిన్నప్పుడైతే ఈ ఎండలకి దీనికి మించిన ఎండల్లో బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ అదే ఎండలు ఇప్పుడు మాత్రము చాలా భయంకరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మా ఇద్దరికి నాకే అనుకున్నా, మా హస్బెండ్ కూడా అదే అంటున్నాడు, చాలా నీరసంగా ఉన్నట్టుందని. వాటర్ ఎంత తాగుతున్నా గానీ తక్కువైనట్టు అనిపిస్తుంది. నాకైతే వాటర్ ఎక్కువ అయిపోతుంది. ఇంతకు ముందు అసలు వాటరే ఎక్కువ తాగేదాన్ని కాదు. అలాంటిది నేనే అంతంత వాటర్ తాగుతున్నా అంటే ఈ ఎండాకాలం అసలు మామూలుగా లేదని అర్థమవుతుంది. ఇంకా సింబాగాడికి పాలు పోద్దామని చెప్పి వెళ్ళి ఇంకా కూర్చో పాలు పెడిగిరి పెడతా అంటే ఇంకంతే వస్తున్నాడు వాడు. వీడి కూడా కాసేపు ఏదో అలా అటు ఇటు తిరుగుతాడు. ఇంకా తర్వాత వెంటనే ఇంకా మాయమైపోతాడు. బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి పడుకొని ఉంటాడు. ఎంత పిలిచినా కానీ రాడు బయటికి. పాపం ఇంకా డాగ్స్, బయట డాగ్స్ విషయం అనుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మేమైతే మా చుట్టుపక్కల ఏమన్నా డాగ్స్ ఉన్నా గబక్కని కనిపించినా కానీ ఏమిటి పెడుతూ ఉంటాం. రోజుకి కనీసం ఒక డాగ్ అయినా. మీరు కూడా మీ సరౌండింగ్స్ లో ఏమైనా డాగ్స్ ఉంటే కొంచెం వాటికి ఫుడ్ పెడతానికి చూడండి. బయట డాగ్స్ ని చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ అన్నిటికీ మనం న్యాయం చేయకపోయినా ఇంటి ముందు తిరుగుతున్న డాగ్స్ ఏమిటి ఉంటాయి కదా, నైట్ టైంలో కొంచెం వాటికి ఫుడ్ పెడితే అవి కూడా హ్యాపీగా పడుకుంటే ట్రై చేయండి. సింబాగడి బౌల్స్ అన్ని వాష్ చేసేసాను. ఇంకా స్టాండ్ కూడా వాష్ చేసేద్దాం, దుమ్ముగా ఉందని చెప్పి ఇంకా అది కూడా క్లీన్ చేసేస్తున్నాను. వాడేమో ఫుల్ వెయిటింగ్, కూర్చున్నంత సేపు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారి పెట్టాక మళ్ళీ తినడు. వెంటనే వాడిని బ్రతిలాడుతూ ఉండాలి, తిను సింబా అని చెప్పి గుర్తు చేస్తూ ఉండాలి. అప్పటికి ఇంకా బ్రతిలాడుతూ ఉంటే ఎప్పుడో మధ్యాహ్నానికి అలా తింటూ ఉంటాడు. మార్నింగ్ పెట్టినప్పుడు ఒక్కోసారి తినడు త్వరగా. ఇంకా ఫస్ట్ వాడికి పెట్టేశాక ఇంకా అప్పుడు మాకు కూడా టీ పోసుకొచ్చుకున్నాము. బిస్కెట్స్ అయినా తెస్తే తింటాడేమో అని చూస్తే అవి కూడా తినలేదు. వాడికి ఇంకా తినాలని ఉన్నప్పుడే తింటాడులే అని ఇంక వదిలేస్తాం, మరి అంత ఫోర్స్ చేయకుండా. బ్రేక్ఫాస్ట్ లోకి మేము ఈ మధ్య అంతగేం ప్రిపేర్ చేసుకోవట్లేదు. ఏ ఉంటే అవి తినేస్తాము. టీ తాగేటప్పుడు బిస్కెట్స్ తింటాము, లేదంటే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కట్ చేసుకొని తింటాము. ముందు రోజు నైట్ నేను బయట వాటర్ మిలన్ తీసుకొని వచ్చాను. ఈ కిచెన్ లో ర్యాక్ ఎక్కడ తీసుకున్నారని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను దాన్ని ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. లింక్ అయితే నా దగ్గర లేదు. బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇంకా వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. మాక్సిమం మేము మార్నింగ్ టైంలో ఈ వాటర్ మిలన్ తినడానికే చూస్తాము. కొంచెం ఫిల్లింగ్ గా ఉంటది, అంత త్వరగా ఆకలేదు ఆఫ్టర్నూన్ టైంలో కూడా. నాలాగా వాటర్ ఎక్కువ తాగని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు కదా వాటర్ తాగకుండా. ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కి తీసుకుంటే కొంచెం మంచిది. వాటర్ అంత ఎక్కువ తాగకపోయినా కానీ కొంచెం ఇది హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అలా అని వాటర్ అసలు తాగకుండా ఉండకూడదు. వాటర్ తాగటానికి అసలు మేము తాగలేము, మాకు గుర్తుండదు అన్న వాళ్ళకి ఒక చిన్న టిప్ ఏంటంటే ఫోన్లో రిమైండర్ ఆన్ చేసుకోండి ఈ టైంకి వాటర్ తాగాలి అని. లేకపోతే మీకు ఎదురుగా కనిపించేలాగా ఎక్కడైనా బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసి పెట్టుకోండి. నాకు మా హస్బెండ్ కోసము కట్ చేసి పెట్టుకున్నాక ఇంకా మిగిలింది కొంచెం తోటగాడికి తీసి పక్కన పెడుతున్నాను. వాడు వచ్చినప్పుడు పక్కన ఎప్పుడైనా ఫ్రూట్స్ ఈ మధ్య ఉండట్లేదు వాడు వచ్చినప్పుడు, అందుకే వాడి కోసం స్పెషల్గా రాత్రి తీసుకొని వచ్చాము. వాడికి కూడా ఇంకా తీసి పక్కన బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా వాడు వచ్చినప్పుడు కాసేపు కాస్త బాక్స్ తీసి బయట పెడితే అది కూడా కూలింగ్ పోతుంది కదా. ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా వెళ్ళి తోటగాడిని తీసుకొని వచ్చాము. ఈ మధ్య సింబాగాడు వీడు వచ్చి వెళ్తున్నప్పటి నుండి కొంచెం డల్ అయిపోతున్నాడు. వీడు మార్నింగ్ టైంలో రావటం అలవాటు కదా, కాస్త లేట్ అయినా కానీ వాడు కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు వీడు ఎప్పుడు వస్తాడా అని. వాడు మూలుగుతా ఉన్నాడు తోటగాడి దగ్గరికి వస్తాను. ఇంకా బెల్ట్ తీసేసాము. తోటగాడు ఏం చేశాడంటే వాడిది పాత బాటిల్ ఇచ్చేసాడు కదా ఆల్రెడీ, మళ్ళీ కొత్త బాటిల్ కూడా ఇచ్చేస్తున్నాడు వాడికి. ఇంకా మేము పక్కకు తీసాము. వీడేమో రెడీగా ఉన్నాడు తీసుకోవడానికి వాడు ఇస్తే. ఒకేసారి అలా వదిలేయకూడదని నెక్కుకున్న బెల్ట్ అంతే ఉంచాము, కవక్కని పట్టుకోవచ్చు అని చెప్పి. నేను కూడా ఇంకా మధ్యలో కూర్చున్నాను వీళ్ళిద్దరి మధ్యలో. టోటోకి కూడా బాగా అలవాటు అయిపోయాడు, పిలుస్తా ఉంటాడు సింబా పడుకుంటున్నా గానీ అని చెప్పి గట్టిగా అరుస్తా ఉంటాడు. వాడు అటు కింద పడుకున్నా కానీ వెళ్ళి తొంగి చూస్తా ఉంటాడు వాడు ఏం చేస్తున్నాడు అని. ఈ రోజు అయితే టోటోగాడు రాగానే మెయిన్ డోర్ దగ్గర తోక ఊపుకుంటా నుంచున్నాడు సింబాగాడు. వాడు వచ్చేసాడా అని చెప్పి ఇంకా కొంచెం అలా అలవాటు అవుతా ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము కూడా కాస్త బెల్ట్ అలా తీసేస్తాం. సింబాగాడు కూల్గా ఉన్నా కానీ మాకే భయం వేస్తుంది, అంతే బెల్ట్ పూర్తిగా వదిలేయకూడదు, మధ్యలో కట్టేద్దాం అని చెప్పి ఇంకా అలా చేస్తున్నాము. నేను బయటకు వెళ్దామా టోటో అంటే వెంటనే నువ్వు అన్నాడు. వాళ్ళ పెద్ద నుండి బయటికి లేదు, మేమిద్దరం వెళ్ళి వస్తాం, నువ్వు ఇంట్లో ఉండరా అంటే ఇంకా వాళ్ళ పెద్ద ఎక్కరేస్తున్నాడు అలా కావాలని చెప్పి. ఇంక ఇద్దరు కాసేపు అలా ఆడుకున్నారు. ఇంకా రెడీ చేసి వాడిని తీసుకొని వెళ్తున్నాం బయటికి. బయట వాకర్లో వేసాను ఉంటాడు ఆడుకుంటా అని. ఇంకా నేను లోపలికి వెళ్ళి రెడీ అయినంతసేపు వచ్చి ఇంతే డోర్ ముందు నుంచొని వెయిట్ చేస్తున్నాడంట. ఇంకా నేను త్వరగా రెడీ అయ్యి వచ్చి ఇంకా బయటికి స్టార్ట్ అయిపోయాము. పప్పులోకి నంచుకోవడానికని ఇక్కడ పకోడీ బాగుంటాయి, అవి తీసుకోవడానికని వెళ్ళాము. సరే స్వీట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఒక స్వీట్ ట్రై చేద్దాం, చూడటానికి
చూడడానికి కునాఫా లాగా ఉంది, సేమియాతో చేశారు. ఒక పీస్ తీసుకున్నాం ట్రై చేద్దామని. కొంచెం తిన్నాక నాకు డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ వచ్చినాయి. నాకు నచ్చదు అంత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి ఏ స్వీట్స్ లో అయినా కానీ. మళ్ళీ స్వీట్ కూడా అంత ఎక్కువ ఉండదు. మా హస్బెండ్ కిచెన్, మా హస్బెండ్ తినేసాడు. ఇంకా మిగిలిన స్వీట్ మొత్తము. ఎంత ఫ్రెష్ అయి వెళ్ళినా కానీ ఆ చెమట అసలు మామూలుగా పోయట్లేదు. ఈవినింగ్ టైంలో కూడా అంత వేడిగా ఉంటుంది. బండి మీద తిరిగినంతసేపు చల్లడి గాలికి ఏం అనిపించదు. ఎక్కడైనా ఒక ప్లేస్ దగ్గర ఆగామంటే ఇంకా స్వెట్టింగ్ అసలు మామూలుగా రావట్లేదు. భలే చిరాకు వస్తుంది. బయటకు కూడా ఎక్కువ వెళ్ళట్లేదు ఈ మధ్య. అందుకే మా హస్బెండ్ ఉండి 1 వీక్ అయింది నువ్వు బయటకు వచ్చి, ఏంటి ఈ మధ్య బయటకి అడగట్లేదు, పద వెళ్దామని ఇంకా తీసుకొని వెళ్ళాడు. నాకైతే వెళ్ళాలని లేదు, కాకపోతే ఇంకా తిరిగినట్టు ఉంటుంది. టోటో గాడిని తీసుకొని వెళ్దామని ఇంకా తీసుకొని వెళ్ళాము. వాళ్ళ పెద్దనాన్న దగ్గర అందులో ఉన్నంత సేపు అసలు నేను వెనక నుండి ఎంత పిలుస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. వాడు హ్యాపీగా బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ముందు కూర్చొని. ఇక్కడ దిగాక చూసి ఇంకప్పుడు నవ్వుతున్నాడు, బాగా చెప్తుంటే నవ్వుతున్నాడు. మళ్ళీ ఈ మధ్య వీడికి ఒక కొత్త స్టైల్ నేర్పించాను. నెక్స్ట్ వ్లాగ్ లో ఎప్పుడు నేను చూపిస్తాను వాడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి. భలే నవ్వుతూ చేస్తూ ఉంటాడు. చెప్పి అన్ని ఏదన్నా చేస్తున్నామంటే దానికి రివర్స్ లో వాడు కూడా చేసి చూపిస్తాడు. ఇలా చేయటోటో అలా చేయటోటో అంటే. బయటికి వెళ్ళినప్పుడు ఎండాకాలంలో మెయిన్ మా హస్బెండ్ ఏదన్నా కూల్గా ఏదో ఒకటి తింటానికో తాగటానికో చూస్తూ ఉంటాడు. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, వెళ్ళి తిందామా అంటే ఇంకా వెళ్ళి తింటూ ఉంటే ఇక్కడ టోటో కోసం అని చెప్పి వచ్చి పలకరిస్తున్నారు. ఇంకా వాళ్ళకు కూడా చిన్న బాబు 6 months అంట. ఇంక ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకుంటా టోటో గాడు కూడా హాయ్ చెప్తున్నాడు. నేను ఫస్ట్ చూసి అమ్మాయి అనుకున్నాను. హెయిర్ అదంతా చూసేసరికి టోటో బాయ్ చెప్పు పాపకి అంటే ఇంకప్పుడు అవుతుంది అబ్బాయి అమ్మాయి కాదని. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా అక్కడ నుండి సింబాగాడి కోసం అని పెడిగ్రీ తీసుకోవడానికి వెళ్ళాము. తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము అన్నీ అయిపోయాక. ఇంటికి వచ్చాక టోటో గాడు సింబాగాడేమో లోపల ఉన్నాడు. మా హస్బెండ్ వాటర్ తాగటానికని వెళ్తే మేము బయట ఉన్నాము. ఇంటి తాళం తీసుకోవడం మర్చిపోయాను. ఇంకా బయట వాకర్ ఉంది కదా అని వాకర్లో వాడిని వేస్తే టోటో గాడు ఆ పెడిగ్రీ ప్యాకెట్ తీసుకొని మెయిన్ డోర్ వైపు చూపిస్తున్నాడు, సింబాకి ఇవ్వు అని చెప్పి. భలే అనిపించింది నాకైతే. అది మా హస్బెండ్ కి చెప్పా. అంతకుముందు అప్పుడు చేసేటప్పుడేమో నా దగ్గర ఫోన్ లేదు, క్యాప్చర్ చేద్దామంటే ఇంకా మా హస్బెండ్ చెప్తే వీడియో తీస్తుంటే అప్పుడేమో ప్యాకెట్ తీసి కొట్టేశాడు. కెమెరా ముందు మాత్రం కొన్ని చేయడు వీడు కావాలని. ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం అయిందంటే ఇంకా 8-8:30 కల్లా ఇంకా వదిలిపెట్టేస్తాము. సింబాగాడేమో ఇంకా అప్పటి నుండి డల్ అయిపోతాడు వీడు వెళ్ళిపోయాక. వీడు కూడా వెళ్ళట్లా, కిందకి వెళ్ళాక వాళ్ళ మమ్మీ పిలుస్తుంటే. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ టీవీ దగ్గర ఇంతకుముందు ఆకులు అంటించాను. ప్రతిసారి పెడదామని చెప్పి వస్తుంటే నాకు అవ్వట్లేదు. ఈ రోజు ఫస్ట్ వంటి చేసేద్దామని చెప్పి చూస్తున్నాను. ప్లాస్టర్ అంత ఎక్కువ అతుక్కోలేదు, ఊడిపోయినాయి ఆకులు. అన్ని విండోస్ మెయిన్ డోర్ తీయంగానే గాలి బాగా ఫోర్స్కి వస్తుంది. ఇంకా దానికి ఆకులన్నీ ఊడిపోయినాయి. ఈ రోజు గట్టిగా వేసేసాను ప్లాస్టర్ బాగా అసలు ఊడకుండా. చూడాలి అసలు ఉంటుందో లేదు. మా ఇద్దరికైతే కళ్ళకి గ్రీనరీ కనిపిస్తే చాలా ఇష్టము. బాగుంటది ఇంట్లో పీస్ఫుల్ గా ఉన్నట్టు కూడా. ఎక్కువ గ్రీన్ కలర్ చూస్తూ ఉంటే కళ్ళకి మంచిది, మనకు కూడా పీస్ఫుల్ గా ఉంటదంట. కాకపోతే ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి టైం ఉంది, అందుకే ఇలాంటి ఆకులు అవన్నీ డెకరేట్ చేస్తూ ఉంటాను. మెయిన్ గా ఈ బుద్ధుడి దగ్గర అయితే కన్ఫామ్ గా ఈ ఆకులు ఇంతే ఉండాలి నాకు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ వరకు ఎవరైనా చూస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి. కొత్త చూస్తుంటే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.